హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పి దేవుని వాక్యము విందాం రండి అని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్. మీరు కొంతమంది ఇతర దేశాల్లో ఉంటే గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ టైమ్ ఇట్ ఈస్. కమ్ లెట్స్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. సమయమందును అసమయమందును నీ వాక్యము ప్రకటించమన్నావు. ఈ సోషల్ మీడియా ద్వారా 24/7 దేవుని వాక్యం అందరికీ అన్ని స్థలాల్లో అన్ని దేశాల్లో ఉన్నవారికి వాక్యం అందుబాటులో ఉన్నట్లుగా గొప్ప అవకాశం ఇచ్చావయ్యా. అనుదినము నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక అనుదినము నీవు నీ గడప యొద్ద కనిపెట్టుకుని వారు ధన్యులు అన్నావు కనుక మరొకసారి మా హృదయాలను సేదతీర్చుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్ చదువుకున్నారండి? ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు దేవునితో సమయం గడపటం అభ్యాసం చేసుకోండి. మీకు అర్థం కావడం లేదు. ఓకేనా? అర్థమైందేమో మీరు కొంతమందికి చదువుకుంటున్న వాళ్ళకి. ఏంటంటే ఆయన వాక్యం మన కన్నులకు వెలుగునిస్తుందండి, మన ముఖానికి వర్చస్సు ఇస్తుంది, మన హృదయానికి శుద్ధీకరణ కలుగజేస్తుంది. ఆయన వాక్యం వెల్లడి ఎగుటతోనే మన అజ్ఞానము వెలిగించబడి విజ్ఞానంగా మారుతుందండి. మన చీకటి వెలుగుగా మారుతుంది. మన అయోమయ పరిస్థితి గురి కనుగొనడానికి సహాయపడుతుంది. దయచేసి వాక్యపు విలువను ఎరగండి. దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. వర్ధిల్లుతాం, చేయనదంతా సఫలమవుతుంది. కీర్తన 103లో అందరికీ వచ్చిన కీర్తనే కదండి. చాలాసార్లు చదివేస్తాం కాబట్టి కొన్నిసార్లు మర్చిపోతుంటాం ఇలాంటి వాక్యాలు. ఇందులో ఉన్న సారాన్ని మరి ముఖ్యంగా మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన వాక్యముతో మనం సేద తీర్చబడుతున్నప్పుడు, బలపరచబడుతున్నప్పుడు ఈ వాక్యము నన్ను బతికించను అన్నాడు మరో చోట దావీదు. ఆయన వాక్యం మనల్ని రిఫ్రెష్ చేస్తుందండి, రెన్యూ చేస్తుంది, నూతనపరుస్తుంది. దినదినము మన శరీరంలో అనేకమైనటువంటి కణాలు చనిపోతుంటాయి, కానీ మరి అనేకమైనవి కొత్తగా పుడుతూ ఉంటాయి. చూసారా? ఆ యొక్క చనిపోతున్న కణాలు పుట్టిన దానికంటే కొంచెం ఎక్కువ కణాలు పుడుతూనే ఉన్నాయంటే మన యవ్వనం అలాగే మెయింటైన్ అవుతుంది అన్నమాట. కానీ ఈ రోజున మనుషుడు తన మీద వేసుకున్న హర్రీసు ఏంటండి, అది కర్రీసు అనొచ్చు. ఏది పడితే అది తింటాం, అన్నిటి విషయమై చింతించటం. ఏంటండి, అన్ని విషయాల్లో దేవుని కృప కొరకు వేడుకోకుండా నిరుత్సాహంతో కృంగిపోవటం, విచారిస్తూ కూర్చోవటం. ఆ విచారిస్తూ కూర్చున్నోడికి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది శరీరంలో. నిరుత్సాహం అనేది మనల్ని కృంగదీసేది, మన శరీరానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. పూర్వకాలంలో పల్లెటూరులు అనేవాళ్ళు బెంగబెట్టుకుందమ్మా, సన్నగా అయిపోయిందమ్మా, ముఖం ఎండిపోయిందమ్మా. అవును, ఎవరైతే తలంచుకొని సమస్యలను దిగులు పడుతూ ఉంటారో, పరిస్థితులు చూసుకొని కృంగిపోతూ ఉంటారో, ఇంకా విపరీతమైన కొంతమంది భవిష్యత్తులో వచ్చే కష్టాల గురించి ఆలోచించుకుంటూ ఈరోజే మరింత మదనపడిపోతూ ఉంటారు. వారు రోజు రోజుకి కృషించిపోతారు. కానీ యెషయా గ్రంథంలో ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని సన్నిధిలో వాటిని పడేసి దేవుని కృప కొరకు వేడుకునేవాడట నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు
పక్షిరాజు ఎవరం వలె తన యవ్వనాన్ని కొత్తది చేసుకుంటాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవ్వనం. పక్షిరాజు సాధారణంగా 60-70 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఇంకా ఎక్కువే బతుకుతుంది. అది ఒక ఏజ్ వచ్చేటప్పటికి, ఒక 40-50 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది దాని గోర్లు అరిగిపోతాయి, దాని వెంట్రుకలన్నీ రాలిపోతాయి, దాని ముక్కు వాడిపోతుంది, వాడిగా ఉండే ముక్కు అరిగిపోతుంది. ఆ సమయంలో అది ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళిపోయి కొంతకాలం ఆ కొండ మీద అలా కూర్చొని కనిపెడుతూ ఉంటుందంట. తన స్థితిని చూసుకొని దేవునికి మొర్ర పెట్టుకుంటున్నట్టుగా ఆ యొక్క కొండ మీద కనిపెడుతూ ఊడిపోయినప్పుడు ఆ ఈకలన్నీ ఊడిపోతాయి, పాతవి. ఆ ముక్కు రాలిపోతుంది. కొత్త ముక్కు, కొత్త వెంట్రుకలు, కొత్త గోర్లు మళ్ళీ నూతనపరచబడుతుంటాయి. మనకు సాధారణంగా మనకు జరుగుతుంది, మనం దాన్ని గమనిస్తల్లా. మీరు గోర్లు కత్తిరించుకుంటారా? గోర్లు కత్తిరించుకుంటున్నారంటే ఇక్కడ పెరుగుతుంది అనుకుంటున్నాం మనం, అంచులో కాదు. ఇక్కడ నుంచి పెరుగుతూ వస్తుంటే గోరు ముందుకెళ్తుంది కాబట్టి పాత గోరు పోతుంది, తెలియకుండానే కొత్త గోరు వస్తుంది మనకి గోర్లకి. కొందరికి ఆ ప్రొసీజర్ జరగటం లేదు, వాళ్ళ విటమిన్ డెఫిషియన్సీ కానీ, వారి చేతుల్లో వాడే విధానం బట్టి కానీ కొంతమందిలో జరగటం లేదు. లేకపోతే ఎప్పటికప్పుడు మన చర్మం కూడా ఎప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటుందట, అన్ని అవయవాలు చెప్పాలంటే. అందుకే కనీసం మినిమం 6-7 గంటలు నిద్రపోండి అంటున్నారు. నిద్ర సమయంలో మనకు తెలియకుండానే మన లోపటి ఆర్గన్స్ కూడా అందులో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలను బయటికి పంపించి అవి నూతనపరచబడుతున్నాయి. అందుకే మనం మార్నింగ్ లేచిన వెంటనే సరిగా నిద్రపోతే ఫ్రెష్గా ఉంటాం. అదే దేవుని విషయాల్లో కూడా మనం కనిపెట్టినప్పుడు మన శరీరమే కాదు, మనం ఆత్మలో కూడా నూతనపరచబడుతుంటాం. మనం అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడుతున్నాం. అన్నిటికీ సమయం ఉంది. దేవుని సన్నిధిలో కనిపెట్టమంటే టైం లేదంటారంటే. యెహోవా కొరకు ఎదురు చూచువారు. బస్సుల కొరకు ఎదురు చూస్తున్నాం, బంధువుల కొరకు ఎదురు చూస్తున్నాం, ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఎదురు చూస్తున్నాం. వెయిటింగ్ పీరియడ్ ఎంతసేపు ఉందో మన జీవితంలో చూసుకోండి. కానీ దేవుని సన్నిధిలో ఎంతసేపు కనిపెడుతున్నాం కాదండి. కొన్నిసార్లు మనం దేవుడిని అడుగుతున్నాం, మరి అడిగినప్పుడు దేవుడు మనకి అది వెంటనే ఇవ్వలేదు అనుకుంటున్నాం. పోయిన శనివారం ధ్యానించాము, దేవుని అదృశ్యమైన హస్తం మనకు ప్రిపేర్ చేస్తున్నాడు. నువ్వు అడిగి నీ మర్చిపోలేదు, నీ కోసం సిద్ధపరుస్తున్నాడు వాటిని. కానీ మనం అనేక సార్లు ఆయన సన్నిధిలో కనిపెట్టడం లేదు. కంగారు పడిపోతున్నాం, ఆతరపడిపోతున్నాం, చింతించిపోతున్నాం. అందుకే ప్రభు అన్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తగా ఉన్నట్లుగా నేను చేస్తానన్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. దేవుడు చేసిన మేలులు నువ్వు తలంచుకుంటే తృప్తిగా ఉంటావండి. నువ్వు తృప్తిగా ఉండగలిగితే నీకు నూతన బలం వస్తుంది, నూతన యవ్వనం వస్తుంది, నూతన శక్తి వస్తుంది. తృప్తి చెందు. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. ఇది చాలు దేవా ఇచ్చింది అని సంతృష్టి పొందు. నీ ఉన్న స్థితిలో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృష్టి కలిగి ఉండటం నేర్చుకున్నాను అన్నాడు పౌలు. ఎప్పుడైతే మనం అలాగా సంతృష్టి కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి వారు ఉంటామో, పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం కొత్తదవుతుంది. ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మనం నూతన బలాన్ని పుంజుకుంటాం. బైబిల్లో కాలేబు అని ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసు కదండి. యెహోషువ, కాలేబులు మంచి సమాచారం తెచ్చిన వారు. చెప్పాలంటే ఐగుప్తులో బయలుదేరిన 6 లక్షల కాల్బలము, మరి అనేక మంది జనులు అందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. కానీ వారి సంతానం మాత్రమే గమ్యం చేరగలిగారు. ఐగుప్తు నుండి ఈవెన్ మోషే కూడా వాగ్దాన భూమిలోనికి చేరలేకపోయాడు. కానీ ఈ యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత కాలేబు అంటున్నాడు, ఒక్కసారి చూడండి 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, దేవుడు నా
దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను, 85 ఏళ్ల వాడను. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు అంటే 45 సంవత్సరాలప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలమో. అంటే 40 సంవత్సరాల క్రితమో నాకెంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. అదేంటి, సంవత్సరాలు గతిస్తుండగా మనం బలహీనమైపోతున్నాం కదా, వృద్ధులమైపోతున్నాం కదా, నీరసం వచ్చేస్తుంది కదా, తల ఊడిపోతుంది కదా, పళ్ళు ఊడిపోతున్నాయి కదా, కళ్ళు మందగిల్లుతున్నాయి కదా, వినికిడి మందగిల్లుతుంది కదా, నరాల శక్తి సత్తు తగ్గుతుంది కదా, కాలి సత్తు తగ్గుతుంది కదా. ఏంటండి మీ రహస్యం ఏంటి, మీ హెల్త్ రహస్యం ఏంటని అడుగుతుంటారు. మంచి ఫుడ్ తింటే, మంచి స్లీప్ ఉంటే, మంచి హెల్త్ ఉంటుంది అనుకుంటే బోల్డ్ డబ్బులు ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు, ఏ టైంకి ఆ టైం ఏది కావాలంటే అది కావాల్సినవి అందించే వాళ్ళు ఉన్నవాళ్ళు, ఎంతో శ్రేష్టమైన ఫుడ్, విటమినైజ్డ్ ఫుడ్, వాటరు, మంచి శ్రేష్టమైన మినరల్ వాటర్స్ లేదా న్యాచురల్ వాటర్స్ తీసుకుంటున్నవారు జబ్బులు పాలు ఎందుకు అవుతున్నారు? వాళ్ళకెందుకు ఆర్గన్స్ ఫెయిల్ అవుతున్నాయి? వాళ్ళెందుకు వృద్ధులైపోతున్నారు? యెహోవా యందు ఆనందించటం వల్ల నూతన బలం పొందుతామన్న సంగతి మనం గుర్తించాలండి. బాహ్య సంబంధమైనటువంటి శరీరము అలంకరణతో వచ్చే అందం కాదు ఇది. దేవుడిచ్చే నూతన బలం లోపటి నుంచి నిండు మనసుతో నువ్వు ప్రభువుని వెంబడిస్తే, నిండు మనసుతో ప్రభువును ప్రేమిస్తే, నీ గుండె నిండా ప్రభువు ఉంటే, నీ హృదయం అంతా దేవునికి అప్పగించుకుంటే, నీవు చేయి పొడలన్నీ ఆయనకి ఇష్టానుసారమైనగా ఉంటే, నీకు నూతన బలం ఇవ్వటం, డబుల్ బలం ఇవ్వటం. 45 ఏళ్ళప్పుడు నాకు ఎంత బలము, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, నాకు అంతే బలం ఉంది. ఇప్పుడు 45 ఇయర్స్ పర్సన్ ఎలా ఉంటాడో 85 ఇయర్స్ ఏజ్ అప్పుడు కూడా కాలేబు అలాగే ఉంటాడట. ఎలా సాధ్యం ఇది సర్జరీస్ ద్వారానో లేకపోతే ఆర్టిఫిషియల్గా ఫుడ్ ద్వారానో తెచ్చుకునేది కాదండి. దేవుని కొరకు బ్రతకండి, నూతన బలం ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు. నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో 30 సంవత్సరప్పుడు ఎలా సేవ చేస్తున్నానో అదే ఆశతో ఈ 72 సంవత్సరాలు కూడా పరుగులెడుతున్నాను. నేను గంటలు నిలబడటానికి కానీ, ఒక పూట తిని ఉండటానికి కానీ, ఏది పెడితే అది తింటాం, ఎప్పుడు ఉంటే అక్కడ పడుకోవటం, ఎక్కడ పెడితే అక్కడ ప్రయాణాలు చేయటం, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు శక్తిని ఇస్తున్నాడంటే అందరూ ఆశ్చర్యపడతారు ఏదో అనుకోని. కానీ కేవలం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు, నిండు మనసుతో ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు దేవుడు నూతన బలం ఇస్తాడు. పక్షిరాజు యవనం వలె మన యవనాన్ని క్రొత్తదవుతున్నట్లుగా మేలుతో, సంతృప్తితో మన హృదయాలను నింపుతాడు. అన్నిటికీ చింతపడక ప్రతి భారము ప్రభు మీద వేసి దుఃఖిస్తూ చింతిస్తూ కూర్చునే సమయాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని కొరకు వాడండి. ఊరక కూర్చొని సమయాన్ని వృధాపరుచుకునేవారిగా కాక దేవుని కొరకు ఏదైనా చేసి దాని ప్రతిఫలాన్ని 100 పొందండి. నా నిమిత్తమై ఎన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం పోగొట్టుకోడు అన్నాడు. ఒకడు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావాల్సిన ప్రతిఫలం ఇస్తానన్నాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారున ఎంది ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి అంటూ ఆసక్తి కలిగి ఉండుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే ఆసక్తితో ముందుకు సాగాలని నేను ప్రార్థించుకుంటున్నాను. మీరు నా కొరకు ప్రార్థించండి. మీరు కూడా నూతన బలమును, నూతన శక్తిని, నూతన యవనమును పొంది దినాభివృద్ధి పొంది దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
ఎంతో సమయం ఈ లోకంలో పాపంలో అనవసరమైన విషయాల్లో, ఉద్యోగాల్లో, జీతాల కొరకు, మనుషుల కొరకు వృధాపరుచుకుంటున్నామే కానీ నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపితే దానికి ప్రతిఫలం ఎంతో ఉందని, ఒక్క ధరము గడిపితే అది 1000 ధరముల కంటే శ్రేష్టమని గుర్తించుటకు ఈ సన్నిధిలో కనిపెట్టి నూతన బలమును, నూతన స్వస్థతను, నూతనమైన ప్రణాళికలను, నూతనమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మా జీవితంలో చూచినట్లుగా నీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి నీతో సహవాసము చేయుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయను క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్ర. దేవుని అందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తుంది. మీకు ప్రార్థన చేయాలంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా పంపండి. మీరు పంపుతున్నవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అద్భుతాలు జరిగిస్తాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం దాకా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు.
ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి, బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్త